అంటే చిన్న వయసులోనే ద గ్రేట్ రవిచంద్రన్ గారి సినిమాలో అవకాశం వచ్చింది. అవునవును. ఆ దృశ్యం సినిమాలో చేసి అప్పుడు అప్లాజెస్ ఎలా వచ్చాయి, ఆ సినిమా బిగ్ హిట్, ఆ తర్వాత సినిమాలు కూడా హిట్ అయినాయి అనుకోండి. మీరు ఆ రవిచంద్రన్ గారితో చేయడం ఎక్స్పీరియన్స్ ఎంతవరకు? సో నేను ఫస్ట్ ఇయర్ కాలేజ్లో ఉన్నప్పుడు నాకు దృశ్య ఆడిషన్స్ జరుగుతుంది, రవిచంద్రన్ గారికి కూతుర్ని వెతుకుతున్నారు అని, కొత్త అమ్మాయిని వెతుకుతున్నారు అని పేపర్లో అంతా వచ్చింది, అంతా న్యూస్ అయింది. సో నేను ఒక ఛాన్స్ తీసుకుంటామని కాలేజ్ నుంచి లంచ్ టైంలో నేను అక్కడ ఆడిషన్స్కి వెళ్ళాను. అప్పుడే హైవే రిలీజ్ అయింది. సో ఆ హైవే ఒక సీన్ని కంపోజ్ చేసుకుని నేనే మైండ్లో ఇలా చేయాలి, ఆడిషన్లో ఏమైనా అడిగితే ఇలా నేను యాక్ట్ చేసి చూపించాలి అని నేనే ఒక సీన్ని కంపోజ్ చేసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళాను. కానీ ఎవ్రీబడి హూ హెడ్ కమ్ హియర్ ఫర్ ది ఆడిషన్స్ దే వర్ ఆల్ వెల్ డెక్డ్ అప్, మేకప్ వేసుకుని చాలా బాగా హీరోయిన్స్లా వచ్చారు. నేనైతే హెల్మెట్ తీసి స్వెట్తో వెళ్ళాను. అది చూసి పీవాసు గారికి ఏమనిపించిందో హీ సెలెక్టెడ్. రవిచంద్రన్ గారు నడుచుకుంటూ వచ్చారు. ఏంటి సార్ ఈ అమ్మాయి ఓకేనా, మీ కూతురులా అనిపిస్తుందా అని అడిగారు. మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే అని చెప్పారు, అంతే.